హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. అసెంబ్లీ అన్ని గెలిచినా అదొక్కటే లేదు. అధికారంతో బలపడేందుకు కాంగ్రెస్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అన్నీ ఉన్నా సరే ఆ పార్టీకి రాష్ట్రంలో అధికారంలో వచ్చాం కాబట్టి ఈసారి ఎలాగైనా సరే ఈ లోక్సభ సీటు గెలవాలన్నది అధికార పార్టీ సంకల్పం. ఇలా అన్ని పార్టీల ఫోకస్ ఇప్పుడు సికింద్రాబాద్ లోక్సభ పైనే ఉంది. సికింద్రాబాద్ లోక్సభలో నియోజకవర్గాలు తెలిపి ప్రతిసారి తమ డిఫరెన్స్ని చాటుకుంటూ వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీకి ఏకపక్షంగా పట్టం పడితే పార్లమెంట్ వచ్చేసరికి జాతీయ పార్టీకి జయకొడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన 2 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇప్పటి వరకు బీఆర్ఎస్ జెండా ఎగరలేదు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు సికింద్రాబాద్ ఎంపీ సీట్ గెలిచిన బీజేపీ అసెంబ్లీ స్థానంలో జెండా ఎగరలేకపోయింది. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో అన్ని స్థానాలను దాదాపు క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ పార్లమెంట్ మాత్రం దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి లెక్కలు మార్చి పక్కా వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి ఈ 2 పార్టీలు. ఇరు పార్టీలతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా సికింద్రాబాద్ లోక్సభ కోసం ఎత్తులు వేస్తుంది. తెలంగాణలో బీజేపీ కంచుకోటగా ఉన్న ఏకైక పార్లమెంట్ నియోజకవర్గం సికింద్రాబాద్ 1957లో ఏర్పడింది. ఇక్కడ నుంచి గతంలో బండారు దత్తాత్రేయ 3 సార్లు, గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి విజయం సాధించారు. సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఇద్దరు నేతలు కేంద్రంలో మంత్రులుగా పనిచేశారు. దీంతో బీజేపీ లీడర్లకు సికింద్రాబాద్ హాట్ సీట్గా మారిందని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి బరిలో నిలిచితే ముఖ్య నేతలంతా పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లో కమలం పార్టీకి మంచి పట్టయితే ఉంది. అయితే బీజేపీ నుంచి తిరిగి ఎంపీగా పోటీ చేయడానికి కిషన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. కిషన్ రెడ్డి సీటు ఖాయమవడంతో ఆ పార్టీ నుంచి ఎవరు ప్రయత్నాలు చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ లేదా ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి విషయంలో క్లారిటీ లేదు. కిషన్ రెడ్డికి దీటైన అభ్యర్థిని బరిలో దించకపోవడం వల్లే గత ఎన్నికల్లో ఓటమి చోటాల్సి వచ్చిందని గులాబీ శ్రేణులు ఆరోపిస్తూ ఉంటాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ యాదవ్ ఈసారి కూడా సీటు ఆశిస్తున్నారు. అటు బీఆర్ఎస్ కూడా ఈసారి బలమైన అభ్యర్థి కోసం చూస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ రేసులో బీఆర్ఎస్ నుంచి దాసు శ్రవణ్ పేరు బలంగా వినిపిస్తుంది. బీజేపీ నుంచి బీఆర్ఎస్ జరిగిన రావుల శ్రీధర్ పేరు కూడా ఇక్కడ నుంచి వినిపిస్తుంది. సికింద్రాబాద్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ ఈ 7 స్థానాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే గత 2 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గులాబీ దళం సక్సెస్ అందుకోలేకపోయింది. ఇటు కాంగ్రెస్కు ఒక్క ఎమ్మెల్యే కూడా గ్రేటర్ గెలవలేకపోవడంతో పాటు కార్పొరేటర్లు కూడా పెద్దగా లేరు. అందుకే బీఆర్ఎస్ కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకొని బలపడాలని హస్తం పార్టీ భావిస్తుంది. అధికారికంగా అధికారం అనే అయస్కాంతం కాంగ్రెస్ దగ్గర ఉండడంతో ఇలా ఆకర్షణ ప్రయత్నాలు కూడా గట్టిగానే చేస్తున్నారు. చూడాలి మరి ఎంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు, కాంగ్రెస్ పార్టీలోకి ఎంతమంది వస్తారు, గులాబీ దళంలోకి ఎంతమంది వెళ్తారో తెలియదు. కానీ మొత్తానికి సికింద్రాబాద్ పార్లమెంట్ సీటు మాత్రం అన్ని పార్టీల చూపు దానివైపే ఉన్నాయి.